ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్, ఇండియాలో వెల్త్ గ్రో పెరిగిపోతుంది ఇండస్ట్రీది. దీనిపైన ట్రిపుల్ మల్టిపుల్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? మనం కనుక లాస్ట్ డెకేడ్లో కనుక చూసుకుంటే ఇండియాలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ద్వారా వచ్చిన ఇన్కమ్ కనుక చూసుకుంటే పర్సనల్ ఇన్కమ్తో కంపేర్ చేస్తే 2-3% ఉండేది. అంటే బిలో 3% ఉండేది లాస్ట్ డెకేడ్లో. బట్ ఈ డెకేడ్లో పర్టికులర్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇది 10-12% వచ్చింది. అంటే ఇండియాలో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చే టోటల్ ఇన్కమ్లో అది 10-12% ఏంటంటే ర్యాపిడ్గా మనీ గ్రో అవుతున్నట్టు లెక్క అనమాట. ఓకే, ఇది అఫీషియల్ డేట్ అనమాట. సో ఇది ఎందుకు ఇంత సడన్గా 3% నుంచి ఇన్కమ్ 10-12% దాకా పెరిగింది? ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రెండింటి ద్వారా ఈ గెయిన్స్ 10-12% ఎలా పెరిగింది అంటే బికాస్ ఆఫ్ ది త్రిబుల్ మల్టిఫైర్ ఎఫెక్ట్ అనమాట. ఏంటి ఎగ్జాక్ట్లీ త్రిబుల్ మల్టిఫైర్ ఎఫెక్ట్ అంటే, ఒకటి ఇండియాలో హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ బాగా పెరుగుతున్నాయండి నెంబర్స్. ఈ స్టార్టప్ కంపెనీస్ వల్ల కావచ్చు, యూనికార్న్స్ వల్ల కావచ్చు, అండ్ పర్సనలైజ్డ్ అల్ట్రా హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెరుగుకుంటూ పోతా ఉందన్నమాట. మీరు చూసుకుంటే ఇంతకుముందు ఒక్కొక్క విలేజ్లో ఒక 50 years బ్యాక్ చూసారనుకోండి, ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ జాబ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. మాకు 20 years బ్యాక్ చూసారనుకోండి, హైదరాబాద్ విలేజ్ నుంచి అమెరికా పోయే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు. ఇప్పుడు 2024లో చూసారనుకోండి, ఇంటికి ఒకళ్ళు ఉన్నారు అమెరికా పోయిన వాళ్ళు. ఇంటికి ఒకళ్ళు అండి, ప్రతి విలేజ్ లో ఇంటికి ఒకళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఊరే ఉంది. ఇక్కడ కూడా ఒక మినీ విలేజ్ క్రియేట్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఏంటంటే ఇన్కమ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు ఉన్న ఇన్కమ్ కాదు ఇప్పుడు. బయట నుంచి అమెరికాలో వర్క్ చేసిన అమెరికా నుంచి పంపిస్తున్నారు, ఇండియా పంపిస్తున్నారు. తద్వారా ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెరిగిపోతున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నా సరే ఇంత ముందులాగా ఇన్కమ్ కాదు ఇప్పుడు. ఊహించండి, కోటా రాజస్థాన్లో మీరు ఐఐటీలో ఫ్యాకల్టీగా ఉంటే మీ శాలరీ 2-3 కోట్లు సంవత్సరానికి, 2-3 crores అండి. ఒకప్పుడు బతకలేని వాళ్ళు బడిపంతులు అన్నారు. ఇప్పుడు ఐఐటీ టీచ్ చేసే వాళ్ళందరూ ఇన్కమ్ జనరేటర్ అందరూ రీడెఫైన్ అయిపోతుంది. అది మొత్తం రీడెఫైన్ అయిపోతుంది అనమాట. అట్లా హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఎక్కువైపోయారు ఇండియాలో. హై ఇన్కమ్ సంపాదించే వాళ్ళందరూ న్యాచురల్గా హై నెట్వర్త్ ఇన్వెస్టర్ పెరిగే కొద్దీ వెల్త్ క్రియేషన్ పెరుగుతూ ఉంటుంది, వెల్త్ ఇండస్ట్రీ కూడా పెరుగుతూనే ఉంటుంది వాళ్ళతో పాటు. అందుకని దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెరగటం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, నిన్న బజాజ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓకి వస్తే వాళ్ళు అడుగుతుంది 6,000 కోట్లు రఫ్గా. మన వాళ్ళు అప్లై చేసింది మాకు కావాలని చెప్పేసి 3 లక్షల కోట్లు అండి. 3 లక్షల కోట్లు వాళ్ళు అప్లై చేశారు. అంటే ఇప్పుడు ఆ ఐపీఓలో 3 లక్షల కోట్లు బ్లాక్ అయింది. నిన్న స్టాక్ మార్కెట్ 400 పాయింట్లు పెరిగిందండి. నిన్న స్టాక్ మార్కెట్ పెరగడం ద్వారా దగ్గర 6 లక్షల కోట్లు వెల్త్ క్రియేట్ అయిందండి. అంటే ఇక్కడ 6 లక్షల వెల్త్ క్రియేషన్ అయింది, అక్కడ ఇంకా 3 లక్షల కోట్లు మనీ బ్యాంకులో బ్లాక్ అయి ఉన్నాయి. ఎంత మనీ ఫ్లో అవుతుంది ఊహిస్తున్నారా మార్కెట్లో? ఓకే, సో ఇప్పుడున్న వాళ్ళు ఉన్న డిమాండ్కి ఏంటంటే నెలకి 4-5 కంపెనీలు కాదండి, నెలకి 400-500 కంపెనీలు కావాలి ఐపీఓకి. నెలకి 400 కంపెనీస్ వస్తే తప్ప ఐపీఓకి ఆ డిమాండ్ తట్టుకోలేవు అనమాట. అంతగా హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఇండియాలో బాగా పెరిగిపోయారు. ఓకే, అదొక రీజను. రెండోది ఏంటంటే ఇన్వెస్టర్స్ అంటే లాస్ట్ ఒక డెకేడ్ నుంచి పర్టికులర్గా అంటే ఏ ఎసెట్ అయినా సరే బాగా అప్రిషియేట్ అవుతుంది. మీరు గోల్డ్ కొన్నా డబ్బు వస్తుంది, క్రిప్టోస్లో పెట్టినా డబ్బు వస్తుంది, రియల్ ఎస్టేట్లో పెట్టినా డబ్బు వస్తుంది, స్టాక్ మార్కెట్లో పెట్టినా డబ్బు వస్తుంది. ప్రతి ఎసెట్ ఏదో ఒక ఎసెట్ నువ్వు ఏది కొన్నా సరే యు ఆర్ మేకింగ్ ద మనీ. లాస్ట్ డెకేడ్లో పర్టికులర్గా దాంతో ఏంటంటే అన్ని రకాల అసెట్స్ అప్రిషియేషన్ జరుగుతుంది, ఈక్విటీ ఎక్కువ జరుగుతుంది వాటితో పోల్చుకుంటే. అందుకని బేసికల్గా జనాలకి ఏంటంటే సంపాదించాలని తపన పెరిగిపోయింది. ఇంతకుముందు అంత ఉండేది కాదు, బతికే చాలు, లైఫ్ స్టైల్ కంఫర్ట్గా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు, ర్యాపిడ్గా మనీ మేకింగ్ మీద పడ్డారనమాట. అందుకని డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఏ అసెట్లో పెట్టినా డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉంది, దాన్ని చేంజ్ చేస్తున్నారు అన్ని రకాల అసెట్స్ని. అందుకని అసెట్ అప్రిషియేషన్ బాగా అవ్వటం కూడా ఒక రీజన్ అనమాట స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే. అండ్ మూడోది ఏంటంటే డిజిటలైజేషన్ జరుగుతుంది అన్ని చోట్ల, ప్రతి చోట్ల డిజిటల్. ఈవెన్ మన అమౌంట్ కూడా డిజిటలైజేషన్ జరుగుతుంది. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి క్యూలో ఉండి శాలరీ తీసుకునేవాళ్ళం, ఏటీఎంస్ పెట్టిన తర్వాత లేదు, సాయంత్రం పోయి ఏటీఎం తీసుకునేది. ఇప్పుడు ఏటీఎం చూడక కూడా సంవత్సరాలు అవుతుంది జనాలకి. బ్యాంకులు ఏటీఎంలు చూడక సంవత్సరాలు గడుస్తుంది. అంతగా ఈ ఫోన్ పేలు యాప్లు వచ్చిన తర్వాత, యూపీఐ యాప్లు వచ్చిన తర్వాత స్పాట్ అయిపోయింది. దాంతో ఆన్లైన్ కేవీసీలు క్లియర్ అయిపోతుంది, అకౌంట్ ఓపెన్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం స్పాట్లో జరిగిపోతుంది. తద్వారా డిసిషన్ మేకింగ్ చాలా స్పీడప్ అవుతుంది. అండ్ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డిపాజిట్లు లేకుండా ఏంటంటే ఎక్కువ చోట మనీ వచ్చే చోట మూవ్ చేస్తున్నారు మనీ అంతా కూడా. అంటే స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ కేవీసీ ఎప్పుడైతే డీన్ అయిందో అంతే
ఒక్కసారి ర్యాపిడ్గా అకౌంట్స్ క్రియేషన్ ఎక్కువైపోయింది. ఇవాళ రేపట్లో పర్ మంత్ 50 లక్షల మంది స్టాక్ మార్కెట్కి వచ్చేస్తున్నట్టు ఊహించుకోండి. 50 లక్షలు. ఒకప్పుడు సంవత్సరం కూడా అంత వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నెలకు వచ్చేట్లా 50 లక్షలు స్టాక్ మార్కెట్కి వచ్చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చే డబ్బు 23,000 కోట్లు ఒక వర్షంలాగా వస్తుంది అది. అండ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఆల్మోస్ట్ 9 crore ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. ట్రేడింగ్ అకౌంట్లో మంత్లీ 50 లక్షలు వచ్చి పడుతున్నాయి. అట్లా ఈ సేవింగ్ ఎప్పుడైతే డిజిటలైజేషన్ అయిపోయిందో, పేమెంట్లు ఎప్పుడైతే ఈజీ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అయిపోయినాయో, మనీ ట్రాన్స్ఫర్ అవడం చాలా ఈజీ అయిపోయింది. అందుకని డిజిటలైజేషన్ ఆఫ్ ది పేమెంట్స్ ఒక రీజను, ఆన్లైన్ కేవైసీ అని రావటం. అండ్ రెండోది అసెట్ అప్రిషియేషన్ బాగా జరిగిపోవటం. అండ్ మూడోది హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెరిగిపోవటం ఇండియాలో. ఈ 3 రీజన్స్ వల్ల ఏంటంటే అసెట్స్ అన్ని కూడా బాగా పరిగెడుతున్నాయి, వెల్త్ క్రియేషన్ కూడా ఈజీ అయిపోయింది. అయితే ఇప్పుడున్న సైజు చాలా తక్కువ అండి. ఎందుకంటే అమెరికాలో మనం చూసామనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే హెడ్జ్ ఫండ్స్ కానీ లేదా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ సైజు 4-5 times ఎక్కువ ఉంటుంది. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఈ సైజు 1/4 కూడా ఉండదు. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అంటే ముందు రోజుల్లో ఇప్పుడు పెరుగుతున్న ఆస్తులకి మెయింటెనెన్స్ కోసం వెల్త్ అడ్వైజర్స్ కానీ, వెల్త్ మేనేజర్స్ కానీ, ఈ హెడ్జ్ ఫండ్స్ కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ ఇంకా ఎక్కువైపోతుంది చాలా. అవి అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి బ్యాలెన్స్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్ టోటల్ ఇండస్ట్రీ ఇప్పుడు రఫ్గా 60 లక్షల కోట్లు ఉంది. అంటే ఆ ఇండస్ట్రీ కూడా ఇంతకన్నా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఇట్లా ఒక అసెట్ క్లాస్ ఇంకో అసెట్ క్లాస్ ఒకదాని కొట్టి కాంపిటేటివ్గా పెరుగుతా ఉంది అనమాట. అందుకని ముందు రోజుల్లో ఈ వెల్త్ క్రియేషన్ ఇంకా పెరుగుతుంది, ఇండస్ట్రీ సైజ్ పెరుగుతుంది, వెల్త్ క్రియేషన్ పెరిగిపోద్ది, అండ్ డిజిటలైజేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఏరియాకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇవాళ రేపట్లో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. అంతే, ఆన్లైన్ లేకుండా మనం ఊహించలేము. అవి షాపింగ్ కార్డ్ నుంచి, ఫుడ్ డెలివరీ కార్డ్ నుంచి, పేమెంట్ల కార్డ్ నుంచి ప్రతిదీ అవుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా డిజిటల్ అసెట్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. స్టాక్స్ లైన్లోకి వచ్చేసినాయి. స్టాక్ మార్కెట్స్ ఉండడానికి 1875 నుంచి ఉంది ఇండియాలో. 1875. కానీ సడన్ గా 5 సంవత్సరాల నుంచి రిలీజ్ అయ్యారు అందరూ. అదే మనం ఇక్కడ మిస్ అయ్యాం ఈ వెహికల్ అని. దీంట్లోకి వచ్చేస్తున్నాయి అమౌంట్. దానికి ఎగ్జాంపుల్ ఇవన్నీ అనమాట మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ సార్. రైట్.